బోళాశంకరుడు గురించి మాట్లాడుకుంటాం. బోళాశంకరుడు చివరికి తనని నాశనం చేయాలని కోరుకుంటున్నటువంటి భస్మాసురుడికి కూడా వరం ఇచ్చాడు. అట్లాగే కడుపులో పెట్టుకోవాలనుకున్నటువంటి రాక్షసుడికి కూడా వరం ఇచ్చాడు. అంటే అలాగా మనల్ని నాశనం చేస్తున్నారని తెలిసిన వాళ్ళ యొక్క భక్తికి మెచ్చి వరాలు ఇవ్వడం, దానివల్ల అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి అనేది పౌరాణిక కథలు చెప్పేటటువంటి. నిజ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులే ఉంటుంటాయి. ఇప్పుడు స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ పొరపాటున గుళ్ళకెళ్ళరు, దేవుడిని పూజించరు. వాళ్ళ ఆవిడ మాత్రం పూజిస్తే వాళ్ళ ఆవిడ ఏ కోరిక కోరుతుంది? తన భర్త, తన బిడ్డ వాళ్ళు కోరుకున్నది జరగాలి. వీళ్ళిద్దరూ ఏం కోరుకుంటారు? సనాతన ధర్మ నాశనం కోరుకుంటారు. సనాతన ధర్మం ఉండకూడదు, పెరియార్ సిద్ధాంతం అంటే విగ్రహారాధన నిషేధం అన్నటువంటిది కోరుకుంటారు. అంటే వాళ్ళ అమ్మ వెళ్ళి, ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ అమ్మ, స్టాలిన్ వాళ్ళ భార్య వెళ్ళి మా వాళ్ళిద్దరు కోరుకుంటున్నారంటే ఏది